ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, బెనోని అనగా బెనోని అనగా దుఃఖపుత్రుడు. ఎప్పుడైతే తండ్రి అయిన యాకోబు బెన్యామీని అని బెన్యామీని పేరు పెట్టాడు, కుడి హస్తము అని మీరు తెలియపరచారు. అయ్యా, దావీదును మీరు కనుగొన్నట్లుగా దావీదును తన యొక్క మీ యొక్క ఆత్మీయ తైలముతో అభిషేకించినట్లుగా అట్టి రీతిగా మా కుటుంబాలలో నీ కార్యములు, నీ హస్తము నా బిడ్డలకును, నీ అభిషేకము మా సంతానానికి, మా కుటుంబానికి, మా బిడ్డలకు తోడుగా ఉండినట్లుగా మీరే సహాయకులు ఉండి ప్రార్థన చేస్తాం. దేవా, మమ్ము బలపరచు వాని యందే సమస్తము చేయగలదని మీరు వాగ్దానం ఇచ్చారు. దేవా, నా కుటుంబాన్ని బలపరచండి, నా బిడ్డలను బలపరచండి, చక్కని కార్యములు జరిగించండి, ఆగిపోతున్న కార్యములను కూడా మీరు సఫలపరచండి. ఏ కార్యం అయితే జరగదనుకున్నాను, ఏ మేలైతే నా కుటుంబంలో జరగదనుకున్నాను, ఏ యొక్క ఉద్యోగం అయితే నాకు రాదనుకున్నాను, ఏ బిడ్డలైతే నాకు ఉపయోగం లేరనుకున్నాను, ఏ బిడ్డలైతే నా గర్భంలో పుట్టాలనుకున్నాను, ఏ బిడ్డలైతే ప్రభా నేను ఉన్నతమైన ఆశ్చర్యంగా మార్చబడాలనుకున్నాను, ఎవరు తృణీకరించినా, ఎవరు త్రోసివేసినా, ఎవరు నిందించినా, ఎవరు అవమానపరిచినా నీ వైపు నేను చూస్తూ నడుచుకున్నప్పుడు, పేతురు నీ వైపు చూసినప్పుడు బలపరచా, పేతురు నీ వైపు చూస్తున్నప్పుడు నడిచా, పేతురు హస్తములు నీ వైపు చాపినప్పుడు పేతురుని నడిపించావు. ఈ పూట నా కుటుంబాన్ని నడిపించే ధోనిలో నీ యొక్క ఆశీర్వాదం నింపండి. అయా, నీవు ధోనిని లోతుగా నడిపించమని నీవు తెలియపరిచినప్పుడు ధోనిని లోతుగా నడిపించగా విస్తారమైన దీవెన ఆశీర్వాదం మెండుగా కలుగు చేశావు. నా కుటుంబంలో ఏ ఆశీర్వాదం లేదు, నా కుటుంబంలో ఏ నెమ్మది లేదు, నా కుటుంబంలో ఏ క్షేమం లేదు, నా కుటుంబంలో ఏ కార్యములు అయితే నిలిచిపోయావు వాటన్నింటి నుండి ప్రభువా అయా ప్రాకారాలు మరలని హెమ్మె ద్వారా మీరు కట్టించినట్లుగా నా కుటుంబాలను కట్టించాలి. పడిపోయిన ప్రాకారాలు, పడిపోతున్న కుటుంబాలు, పడిపోతున్న హృదయాలను స్థిరపరిచి బలపరిచి నిశ్చయంగా నీ ఆశీర్వాదాలు, నిశ్చయంగా నీ కృప మాకు, మా కుటుంబానికి, మా సంతానం అందరికీ కూడా మీ కృప హస్తం తోడుగా ఉంచమని, నీ హస్తం మాకు తోడుగా ఉంచమని, ఏసేపుకు తోడుగా ఉన్నట్లుగా ఏసేపునిగా ఫలించని కొమ్మ, ఆ కొమ్మ వలె నా కుటుంబాన్ని లేవనెత్తండి, ఆ కొమ్మ వలె చిగురు పొందడానికి దాయిమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది, మీ అందరికీ వందనాలు. మీరు కాన్సర్ పాట పాడవలసిందిగా.